నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. అసలు జూబ్లీ హిల్స్ ప్రజల నాడి ఎటువైపు? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయాలు ఏమిటి? అసలు ఇప్పుడు ఈ బైపోల్ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీ నాయకుడికి పట్టం కట్టబోతున్నారు అనేది ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ప్రజల దగ్గర వెళ్ళి ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హలో అండి, మీ పేరు? అఖిల్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ అండి ఎర్రగడ్డ డివిజన్ మాది. ఎర్రగడ్డ డివిజన్. ఓకే, ప్రజెంట్ చూసుకుంటే బై ఎలక్షన్ వచ్చింది. సో ప్రజెంట్ ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన బాగుందంటారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ 2 years అయిపోయింది కదా నియర్లీ, ఈ పాలన బాగుందంటారా? ఒకటండి, పాలన గురించి చూసుకున్నట్లయితే మనం జూబ్లీ హిల్స్ ప్రజలు 3 సార్లు కూడా మరి బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దురదృష్టవశాత్తు ఆయన స్వర్గస్థులు అవడము, ఉప ఎన్నికలు రావడము అంతా హఠాత్ పరిణామంగా జరుగుతుంది. ఈ తరుణంలో ఈ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు రావడం అనేది ఒక ట్విస్టింగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ దట్ ఈరోజు మనం చూస్తున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి అహర్నిశలు పనిచేస్తా ఉంది. అండ్ ఈ రోజు ఒకటే చెప్తాము, అంటే యాజ్ ఓటర్స్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, ఈరోజు అధికార పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా సంక్షేమం అనేది అందుతుంది. ఈరోజు ప్రతిపక్షాలకు పట్టం కడితే వాళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు, ఈ ముట్టడి చేయడాలు ఇవి చేస్తారే తప్ప అభివృద్ధి మాత్రం మా నియోజకవర్గానికి రాదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే మరి మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఎంతవరకు హామీలు చేశాడు, ఆయన మా నియోజకవర్గంలో ఎంతవరకు ఆయన అమలు పరిచారు అన్నది ఒకసారి ప్రతి డివిజన్ లో వాళ్ళు కూడా ఉంటారు, స్థానిక నాయకులు ఉన్నాము, మేము రెసిడెంట్స్ నివాసితులు అందరూ ఉంటాం, వాళ్ళు ఎంతవరకు కమిట్మెంట్స్ వాళ్ళు నెరవేర్చారో ఒక్కసారి మనం వెనక్కి చూసుకొని, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ మనకి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆయన కొత్తగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. గతంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవజ్ఞుడు. ఈరోజు ఆయనకి సమస్యలు మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఇక్కడ స్థానికుడిగా ఆ ముద్రని మా అందరి దగ్గర కూడా సంపాదించడం జరిగింది. మీడియాకి నమస్కారం. ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్కి ప్రతిరోజు ప్రతి వాళ్ళు మీరు వస్తున్నారు. మీ టీవీ ద్వారా కానీ మా సమాచారం అందించడానికి మేము ముందున్నాము. మీరుంటేనే మేము ఉన్నాము. ఇది నాది ఒక్కరి గొంతు, ఇది కొన్ని లక్షలకు వెళ్ళిపోతుంది. అందరికీ ప్రజెంట్ చేయండి. మీరు అడగాలనుకున్నది అడగండి, ధైర్యంగా అడగండి, యథేచ్ఛగా అడగండి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన మంచేంటి, చెడేంటి? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచేంటి, చెడేంటి? రెండిట్లో ఏది మీకు సౌకర్యంగా అనిపించింది, ఏది ప్రజానాడి అని అనిపించింది? ముఖ్యంగా చెప్పాలంటే మంచి క్వశ్చన్ వేశారు సార్ మీరు. అంటే మనం తెలంగాణ ఇక్కడ పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చచ్చిపోతాం. కానీ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పులి నోట్లో తలబెట్టి తీసుకొచ్చాడు. దానికి ప్రతి ఒక్క ఎన్జిఓలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. అది ఓకే, ఫినిష్. దానికి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. సూపర్ హ్యాట్స్ ఆఫ్. హైదరాబాద్లో ఎన్ని బ్రిడ్జ్లు వేశారు, ఎన్ని రకాలుగా మలుపులు తిప్పారు, చాలా బాగా చేశారు. వాళ్ళు ఉన్నంత కాలం చాలా బాగా చేశారు. ఇప్పుడు పోతే బై ఎలక్షన్లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులు అయిపోయారు. దానికి బై ఎలక్షన్ స్టార్ట్ అయింది సార్. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఇక్కడ మేమంతా సినిమా వాళ్ళం సార్. మేము ఈరోజు పని చేస్తేనే మా జేబులో మనీ. దానికి తోడు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక గొప్ప విషయం చెప్పాడు సార్. నేను మీ అందు ఉన్నాను, ఒక ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాను అన్నాడు. ఓకే, ఆ ఎన్టీఆర్ విగ్రహం పెడతారా లేదంటే ఇంకో విగ్రహం అది, కానీ సినిమా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడండి. ఒక హాస్పిటల్ కడతాను, మీకు 10 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను అని నిన్న సెక్రటరీలో శాంక్షన్ చేసినట్టు తెలిసింది. ఈ కృష్ణానగర్, ఇందిరానగర్, జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్, ఈ టోటల్ సరౌండ్ ఏరియా సినిమా కార్యక్రమం అండి. పూట గడుస్తేనే ఇల్లు గడుస్తుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో మేమున్నాము. మాకు రేవంత్ రెడ్డి గారు మంచి హామీ ఇచ్చాడండి. ఆ హామీ మట్టుకు నెరవేరితే డెఫినెట్గా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ విన్ అండి. మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులు అయిపోయారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఏది విన్ అయితే బాగుంటుంది, ప్రజలకు ఇక్కడ మంచి జరుగుతుంది అనే పార్టీ ఏముంది, నాయకుడు ఎవరు? ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి.
ఎందుకండి అలా? ఎందుకంటే మనకు వారసత్వ రాజకీయాలు వద్దు. మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి మాగంటి గోపీనాథ్ భార్యకి భార్య, మాగంటి గోపీనాథ్ భార్య చనిపోతే మాగంటి సునీతకు బిడ్డకో కొడుకో ఇవ్వాలి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఎలిజిబుల్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పెట్టేది ఉండే. ఆమె చదువుకున్నది 8వ తరగతి. ఆమె ప్రజలకు ఏం సేవ చేస్తుంది, ప్రజలకు ఎలా చుచ్చుకొని పోతుంది. సో అందు గురించి నేను ఆమె క్యాండిడేచర్ను నేను వ్యతిరేకిస్తున్నా. ఓకే, అటు మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, మరి ఆయన కూడా ఇప్పుడు ఫస్ట్ టైం అంటే పోటీ చేశారు, బట్ ఇప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ అనే టైం కూడా వచ్చింది కదా. బీజేపీ అంటే నేషనల్ వైడ్ గా కూడా మోదీ గారు ఉన్నారు, 3వసారి కూడా వచ్చారు. మరి అది బీజేపీ పార్టీ వస్తే ఏం అవ్వదు అంటారా? బీజేపీ పార్టీ వస్తే వాళ్ళకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బహుశా 8ో 9ో వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. నేను బీజేపీ సపోర్టర్ను. బీజేపీ జాతీయ స్థాయిలో ఎంపీ అంటే డెఫినెట్లీ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు వాళ్ళు వచ్చి 8 మంది ఎమ్మెల్యేలతోటి 9 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేసేది ఏం లేదు. దాని తర్వాత లంకల దీపక్ రెడ్డి ఎవరే కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి మాకు ఓటు కావాలని అడుగుతారు తప్ప ప్రజలతోటి మమేకమయ్యి ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి సత్తా ఎవ్వరికీ లేదు. హాయ్ సార్. హలో నా పేరు రామారావు. ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర, అంటే వెంకటగిరి. వెంకటగిరి. ఓకే, వెంకటగిరి అంటున్నారు ఇక్కడ ఈ ఏరియాలో. అవును. బట్ ఒక ఇంతకుముందు చూసుకుంటే ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. సో ఆయన ఇలా అవ్వడం జరిగింది. అవును. సో ప్రజెంట్ ఏంటంటే ఎలక్షన్స్ వాడావేడిగానే కనిపిస్తున్నాయి. అవును. మరి ఏరియాలో డెవలప్మెంట్ కావచ్చు, అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో బిగ్ బిలినియర్స్ పక్కనే వెంకటగిరి. అవును. కొద్దిగా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది ఏరియా. అవును. సో అది క్లాసీ మాస్ కాకుండా మరి ఆ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది అంటే మిగతా ఏరియా వదిలేయండి, మీ ఏరియా డెవలప్మెంట్ 10 ఏళ్లలో ఏ విధంగా ఉంది? ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ టైమే. ఇప్పుడు మేడం గారికి వచ్చేసి గోపీనాథ్ గారి వైఫ్కి ఫస్ట్ టైమే కదా అలా అనుకుంటే. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఛాయిస్ ఇస్తే బెటర్ ఏమో. ఫస్ట్ సారి వచ్చే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలనేది నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు. అంటే యాదవ్ గారు అంతకుముందు ఉన్నారు, ఇందులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయనకి ఇది మెయిన్ కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే అది ఒక మంచి పొజిషన్ కదా, సేవ చేయడానికి ఒక అవకాశం, మంచి అవకాశం. కాబట్టి దీంట్లో తప్పకుండా అంటే ఒక మేడం గారు ఇంతవరకు అయితే బయటకు వచ్చి చేయలేదు, అంతకుముందు సార్ ఉన్నప్పుడు ఆయన చేశారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కొంచెం అవకాశం, ఇద్దరిట్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఆహ్వానిస్తాం తప్పకుండా. అలాగని మరి ఇప్పుడు బీజేపీని కూడా మనం ఎవరిని పక్కన పెట్టేటట్లేదు. ఒకవేళ ఆయన కూడా బాగా చేస్తారేమో, ఆయన కూడా కొత్తే కదా. కాబట్టి ముగ్గురులో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. మనం ఇది అది ఏ పార్టీ పరంగా అసలు ఎవరు వచ్చినా సేవ చేయడానికి వస్తారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత ముఖ్యంగా చేయాలి ఏంటంటే జనాలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం తప్పు చేసి మనం లీడర్లను ప్రశ్నిస్తున్నాం, నాకు నచ్చంది, ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు లీడర్స్ దగ్గర ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా డబ్బులు ఇస్తారనేదే జనాలకు ఉంటుంది. అది చాలా 90% చెప్పకుండా నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఎవరికి భయపడను, ఉన్నదే చెప్తానమాట. కాబట్టి నాకేంటంటే ముందు జనాలు మారాలి, లీడర్లను అనకూడదు. జనాలు మారి జనాలు నిష్పక్షపాతంగా వాళ్ళు ఓటేసి వీళ్ళైతే బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఒక అవకాశం గెలిచే వాళ్ళకి ఎవరికి వేసినా పర్వాలేదు, వేస్ట్ చేయకుండా వేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో నిశ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి. అర్థమైందా? అసలు నన్ను అడిగితే ప్రచారం చేయకోకుండా ఎలక్షన్లలో గెలవాలా. తమిళనాడులో ఎంజీఆర్ అని ఉన్నారు సీఎం, ఆయన ముందు సీఎం ఉన్నారు ఎంజీ రామచంద్రన్. ఆయన అమెరికాలో పడుకొని ఇలా 2 ఇట్లా వేళ్ళు అంటే రెట్టయ్యాలి అంటే 2 ఆకులు గుర్తు చూపించాడు. ఎక్కడో అమెరికాలో పడుకొని హాస్పిటల్లో పడుకొని మరి ఆయన తమిళనాడులో గెలిచాడు. అలాంటి ఒక లీడర్ని చూడాలనేది మన ఎన్టీ రామారావు గారి తర్వాత అంత క్రేజ్ తర్వాత అట్లా చూడగలిగే ఒక లీడర్ ఎవరైనా సరే, ఇవాళ ఎమ్మెల్యే అయినా రేపు మంత్రి కూడా అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనమాట. కాబట్టి అలా ఎలక్షన్ పెట్టుకోకుండా పలానా పార్టీ అనౌన్స్ చేసిందనంటే ఈ అమెరికా లెవెల్లో ఎలా ఓటింగ్ చేస్తుంటారు, వాళ్ళకి ఫండ్ కూడా ఇస్తుంటారు. అలా చేయడం తప్పు లేదు, మంచిగా చేసే వాళ్ళ కోసం చేయాలి. అందుకే జనాలలో మార్పు రావాలి, జనాలు అబ్జర్వేషన్ చేయాలి. నాకు తెలిసి జనాలలో మార్పు వచ్చేసి మంచి ముగ్గురు కొత్తగా ఉన్నారు కాబట్టి ఫ్రెష్గా ఉన్నారు, ఎవరిని మనం తక్కువ తీసేది లేదు. కాబట్టి ముగ్గురిట్లో ఎవరికి అవకాశం ఇచ్చినా సంతోషమే. కొంచెం చూస్తుంటే అడవుడి ఎక్కువగా నవీన్ యాదవ్ గారికి ఉందేమో అని అనిపిస్తుంది అనమాట.